హలో అందరికీ. మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారని మేమైతే ఈ రకరకాల వంటలు చేసాము. భక్షాలు, ఇంకా చిత్రాన్నం, వంకాయ కర్రీ, బచ్చాల చారు, ఇంకా చికెన్. ఇవన్నీ నేను ఒక వ్లాగ్ లాగా తీశాను. ఎలా చేస్తాము ఏం లేదనేది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పూర్తి వ్లాగ్ని చూడండి. ముందుగా అయితే నేను బియ్యం కడిగి పెడుతున్నాను. ఒక 3 పడిల దాకా బియ్యము, తెల్లన్నంకి ఇంకా చిత్రాన్నంకి రెండిటికి. మా బాబు అయితే టమాటా పండ్లను అంతా విసిరి కొడుతున్నాడు. మరి లాస్ట్కి ఏమనిపించిందో ఏమో అన్నీ ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసినాడు. మార్కెట్కి వెళ్ళొచ్చారు మా వారు. ఇంకా మార్కెట్ నుంచి అయితే ఇప్పుడు వంటకు కావాల్సినవన్నీ తెచ్చారు. వంకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మునక్కాయలు చారుకి తెచ్చారు. ఇంకా నేనైతే వంకాయలు కట్ చేసేసుకొని వంకాయ కర్రీ చేసేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను. వంకాయ తరువాతకి వేస్తున్నాను. చాలా సింపుల్గానే చేశాను. ఇంకా నైట్ టైం కారం అవన్నీ ఎక్కువ ఇష్టపడరని అంతా లైట్ మసాలాతోనే చేశాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే మనకు ఫ్లేవర్ బాగుంటుందని అవి కూడా వేసాను. ఇంకా ఫైనల్ టచ్గా ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసేస్తాను. ఇంకా రెడీ అయిపోయింది వంకాయ కర్రీ. ఇంకా భక్షాలకి శనగబ్యాళ్ళు ఉడకబెట్టుకుంటున్నాము. 1 కేజీ శనగబ్యాళ్ళు తీసుకున్నాము. ఇంక ఈ చిన్న పొయ్యి కూడా తెచ్చుకున్నాము, స్టవ్ ఖాళీ లేదని. ఇంకా అందులోకి కేజీ బెల్లం వేసేసాము. కేజీ బెల్లకి ఇంకా బెల్లం అంతా బాగా కరిగిపోతుంది అందులోనే. ఇంకా చూసి మళ్ళీ కలుపుతూ ఉండాలి అడుగేమంటకుండా. కొంచెం దంచి వేసుకుంటే బెల్లం అనేది ఇంకా త్వరగా కరిగిపోతుంది. ఇంకా పిల్లలు సతాయిస్తున్నారని మేము అలానే వేసేసాము, కొంచెం లైట్గా దంచేసి.
ఇంట్లోనే మిక్సీకి పట్టేసాము పూర్ణంని. ఫైనల్గా పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇంకా బచ్చాలు చేయడం అయితే నాకు రాదు, మా అత్తమ్మ గారే చేస్తారు బచ్చాలు. మా అత్తమ్మ గారు అయితే చాలా ఈజీగా చేసేస్తారు, కానీ చూసేంత ఈజీ కాదనిపిస్తుంది నాకైతే బచ్చాలు చేయడము. బచ్చాలు అయితే ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. మన క్వాంటిటీని బట్టి ఇంకా బుడ్డలు వేయించుకోవాలి. చిత్రాన్నంలోకి కొన్ని బుడ్డలు వేస్తేనే బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఇంకేమంటే అవి మాడకుండా మనము దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా పసుపు వేసేసి నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. అందులోకి కరివేపాకు, ఒక 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఈసారి అలా ట్రై చేయండి. ఇంకా వైట్ రైస్లోకి వేసేసాను. మనం స్టవ్ ఆఫ్ చేశాకనే నిమ్మకాయలు పిండుకుంటే మనకి విటమిన్ అనేది హీట్ వల్ల ఇదైపోతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకుంటే మనకి సి విటమిన్ అనేది మనకి అందులో పుష్కలంగా అలానే ఉంటుంది. అన్నం అయితే చాలా వేడిగా ఉంది, పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఫస్ట్ కొద్దిగా చల్లగా అయినాక వేసుకోవాలనుకున్నాను, లేదంటే ముద్ద అయినట్లు అవుతుంది. కాబట్టి కొద్దిగా ఫ్యాన్ గాలికి పెట్టేశాను. సన్నగా కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుంది. ఇంకా నిమ్మపండు రసం అన్నీ వేసేసుకొని ఇంకా ఉప్పు కావాలంటే వేసేసుకోవాలి ఈ టైంలోనే కలుపుకునే ముందు.
అంతా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే మనకి ఇంకా పులిహోర రెడీ అయిపోయినట్లే. చిత్రాన్నం ఉప్పు కొద్దిగా తక్కువ అనిపిస్తే నేను వేసేసుకున్నాను. ఉప్పు వేసి బాగా కలిపినాను. చారులోకి మునక్కాయలు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. కారం అవన్నీ ఇప్పుడే వేస్తాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. చికెన్ కూడా చేసేసినాము. బాగా కలర్ఫుల్గా చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.